దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు వరకు నా మీద ఉన్న ప్రేమను బట్టి అనేక విషయాలు తెలియజేస్తున్న తండ్రి సమానులు అయ్యగారికి నా హృదయపూర్వక మరణాత, మరి అమ్మగారికి అలాగే తమ్ముళ్ళకి మరణాత. మా సహవాసం సుమారు 10 ఏళ్ళ క్రితం నుంచి ఉంది. వాళ్ళదంతా చెప్పాలంటే సమయం చాలా కనుక మరి చాలాసార్లు నన్ను ఇక్కడ పిలిచారు, వీధి ప్రసంగాలకు కూడా పిలిచారు, సభలకు పిలిచారు. నా మీద ఎంతో ప్రేమ అభిమానం చూపించే కుటుంబం కనుక వారికి నా ప్రత్యేకమైన వందన మరణాతలు. వాక్యంలోకి వెళ్ళిపోతాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని నాతో అందరూ చెప్పండి. అతడు నన్ను విందుశాలకు తోడుకుని పోయెను, నా మీద ప్రేమను దోచుముగా ఎత్తెను. అతడు అనగా యేసు ప్రభువారు, నన్ను అనగా వధువు సంఘం. ఎందుకంటే బహు వివరంగా చెప్పవలసిన అవసరం లేదు ఈ సంఘంలో. అయ్యగారు అమ్మగారు కుటుంబం బహు వివరంగా చెప్తూ ఉంటారు కనుక మీరు త్వరగా గ్రహిస్తారన్న ఉద్దేశంతో ముందుకెళ్ళిపోతున్నారు. అతడు అనగా మన కొరకు ప్రాణం పెట్టి మనం సంపాదించుకున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను అనగా వధువు సంఘము, ఎత్తబడే వధువు సంఘము. ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఆయన? ఈ 3 రోజులు కూడా విందుశాల. ఏ విందుశాల? ఈరోజు నాకు ఇవ్వబడిన సమయంలో మీకు నేను చెప్పాలనుకున్న వాక్యము 3 విందుశాలలు. యేసు ప్రభువారు మనల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే మన చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం అనే ఈ విందుశాలలోనికి తీసుకువెళ్తున్నాడు. ఒకసారి అందరము ఈ బైబిల్ గ్రంథాన్ని ఎత్తి చూపిద్దాం. దివ్య గ్రంథము ఎచ్చట వెతికిన సహాయము దొరుకును, కష్టములు వచ్చిన నష్టములు వచ్చిన విడవకుండా చదువుడి దివ్య గ్రంథము. ఏ గ్రంథం ఇది చెప్పండి? ఈ విందుశాలలో మనం ప్రవేశిస్తే మరి ఎక్కడైనా విందు అనేటప్పటికి ఎవరికైనా సంతోషం, చిన్నపిల్లలకి పెద్దవారికి. ఇంట్లో ఉన్న వంటకాల కంటే ఎక్కువ రకాల వంటకాలు అక్కడ ఉంటే రుచికరంగా ఉంటాయన్న ఉద్దేశంతో పిలిచిన వెంటనే లాకర్లో ఉన్న బంగారం అంతా తెచ్చుకుని మెడలేసుకుని బయలుదేరి వెళ్తారు. ఎక్కడికి? విందుశాలకి. అక్కడ ఎన్ని రకాలు పెడతారో అన్ని రకాలు తినాలి. మరి ఎన్ని రకాలు పెడితే ఎన్ని రకాలు తింటారంటారా? కానీ ఒక రకము కంటే ఒక రకం రుచికరంగా ఉన్నప్పుడు అయ్యో ముందు దీన్ని చూడవలసింది, ముందు దీన్ని తిందు అన్న ఆశ కలిగి ఉంటారు. కానీ దేవుడు మన విందుశాలలో ప్రవేశపెట్టి మొత్తం 66 రకాలు. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి? 66 రకాల కూరలు తినాలి మీరు. ఇప్పుడు ఎన్ని రకాలు? ఒకదానికంటే ఒకటి రుచిగా ఉంటుంది. ఆదికాండం కంటే నిర్గమాకాండం రుచిగా ఉంటుంది, నిర్గమాకాండం కంటే లేవియాకాండం, సంఖ్యాకాండం అన్నిటికంటే ఒకదానికి మించిన రుచి ఒకటి ఉంటుంది. కానీ 66 రకాలు మన కొరకే సిద్ధపరిచారు. బైబిల్లో అహష్వేరోషు అనే రాజు ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ రాజుగారు 6 నెలలు పెట్టాడండి విందు. ఎన్ని నెలలండి? మనలాగా మనం వండింది అని తినడం కాదు. ఆ రాజుగారి విందు ఎలా ఉంటుందంటే, నీకేం కూర ఇష్టమమ్మా, నీకు ఏ బ్రాండ్ ఇష్టమయ్యా, నీకేంటి అని అడిగేవాడంట. భటులు వచ్చి వాళ్ళకి నచ్చిన కూర, వాళ్ళకి నచ్చిన బ్రాండ్ ఏమంటే ఏది కావాలితే అది వాళ్ళు తిన్నంత, వాళ్ళు తాగినంత ఇవ్వాలంట. ఎన్నెల్లో అలాంటి 2 ఎవరో తగిలితే సంవత్సరం అయిపోయింది మనకి. కాబట్టి అలాంటి ఫంక్షన్లు ఏమైనా 2 తగిలి అనుకోండి అయిపోయింది మరి. యేసురాజు గారు మనందరికీ 66 గ్రంథాలు కలిగిన విందుశాలలో భోజనం పెడుతూ ఉన్నారు. ఏమిటి రుచి తెలుసు కనుక, 9కి రుచి తెలుసు కనుక పుష్పం మీద నుంచి ఎంత కొట్టినే వెళ్ళదు. అందులో మకరందాన్ని తీసుకుంటూ ఉంటుంది. బైబిల్ బాగా చదివేవారు, బైబిల్ బాగా వినేవారికి బోధకులు బోధిస్తూ ఉంటే అందులో ఉన్న మాధుర్యాన్ని తీసుకోవడానికి ఎంతో శ్రద్ధగా వింటారు. సమయం కూడా లెక్క చేయరు. ఎంత సమయం అయిపోయిందా అనే ఆలోచన కూడా వారికి. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల పేర్లు చెప్పడానికి
మరి పాస్టర్ గారి యొక్క పెద్ద కుమారుడు బాగా సిద్ధపరిచారు. చిన్నపిల్లలకి పాటలు, యవనస్తులకు పాటలు, సన్నిధి స్త్రీ చేత పాటలు, పురుషుల చేత పాటలు. అందరూ పాటలు పాడాలి, అందరూ వాక్యం చదవాలి, అందరూ దైవస్థితి క్రమాలు జరిగించాలి, అందరూ ప్రార్థన చేయాలి. కొద్దిమంది మాత్రమే చేయకూడదు, అందరూ చేయాలనే ఉద్దేశం. ఇది మంచి ఉద్దేశమైనది, అందరినీ ప్రోత్సాహపరచడానికి. ఇప్పుడు బైబిల్ గ్రంథమును 2 భాగాలుగా మనం చూస్తే పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన. పాత నిబంధన గ్రంథములో పుస్తకాలు 39. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు చెప్పండి? 39. సులువుగా మనం అందరము నేర్చుకోవడానికి 3 భాగాలు చేసుకున్నాం పాత నిబంధన. చరిత్ర పుస్తకాలు, పద్య భాగము, ప్రవక్తల పుస్తకాలు. ఒకసారి చెప్పండి. చరిత్ర పుస్తకాలు, పద్య భాగము, ప్రవక్తల పుస్తకాలు. చరిత్ర పుస్తకాలు 17, పద్య భాగం 5, ప్రవక్తల పుస్తకాలు 17, మొత్తం 39. 17 + 5 + కనుక బైబిల్ బాగా చదివే వాళ్ళు బైబిల్ చూడకుండా నాకు సహాయం చేస్తే, అంటే పేర్లు మొట్టమొదట చెప్పండి. చరిత్ర పుస్తకాలు 17. 17ని 2 భాగాలు చేసుకుంటే ధర్మశాస్త్రం 5, చరిత్ర పుస్తకాలు 12, మొత్తం 17. మరి ఇన్ని పుస్తకాలు ఎవరు కనపడతారు మనకంటే యేసు ప్రభువే కనిపిస్తారు. చిన్నతనంలో రేడియోలో సాయంకాలం 7 గంటలకి ఆర్ఆర్కే మూర్తి గారు వచ్చిన వెంబడి వచ్చినాయని చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, నా మనసులో ఉండిపోయింది ఆ మాట. నేను బైబిల్ చదువుతూ ఉంటే ప్రతి పేజీలో యేసు ప్రభువే కనిపిస్తున్నారు నాకు. ఏమన్నారు చెప్పండి? ప్రతి పేజీలో, ప్రతి అధ్యాయంలో ఎవరు కనపడుతున్నారు ఆయనకి? వాక్యం దగ్గర ఉండవలసిన లక్షణం ఏంటంటే మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే వాక్యం మనం గ్రహిస్తాం. లేకపోతే ఒక చిన్న బలికం చెప్తున్నానండి, మన మనసు బాగోలేదనుకోండి, వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా అపార్థం. ఇంటికాడ జరిగిన గొడవ ఎవరో పాస్టర్ గారు ఫోన్ చేసి ఉంటారు, అందుకే నా గురించి చెప్తున్నారు ఈ వాక్యం అనుకుంటాం. ఏం చెప్తుంటారు? మనసులో అదే ఉంది కాబట్టి. వాక్యం దగ్గర చాలా మంది అపార్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని వాక్యంగా గ్రహించడం మానివేసి శరీరానుసారంగా శరీర తలంపులతో వినడాన్ని బట్టి అపార్థము వారు చేసుకుంటున్నారు. వాక్యము దేవుడిది. వాక్యములో ఉన్న ప్రతి మాట దేవుడు మన కోసం రాయించిన మాటలు. రాసిన వారు 40 మంది ప్రవక్తలు లేక 40 మంది గ్రంథకర్తలు కానీ రాయించిన వారు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. కనుక మొదటి 5 పుస్తకాలు ఒకసారి చెప్పండి. ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 పుస్తకాలని మనం చూసినప్పుడు ధర్మశాస్త్రం. మిగతా 12 పుస్తకాలు చరిత్ర పుస్తకాలు. ఇవి కూడా ఇది ఎంత స్పీడ్గా చెప్పారో అవి కూడా అంత స్పీడ్గా చెప్పండి. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల 2వ గ్రంథము, దినవృత్తాంతాల మొదటి గ్రంథము, దినవృత్తాంతాల 2వ గ్రంథము, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు. మొత్తం 17 పుస్తకాలు. ఈ 17 పుస్తకాలను యేసు ప్రభు మనకి ఎలా కనిపిస్తున్నాడు? ఈ 17 పుస్తకాలను యేసు ప్రభు భక్తుల్లో కనిపిస్తున్నాడు, వస్తువుల్లో కనపడుతున్నాడు. దైవ సన్నిధి. దేవుడు కనపడతాడు. మంచి ఉద్యోగం చేస్తూ మంచి భవిష్యత్తు ఉన్న మీ అయ్యగారు ఆ స్థితి అంతా వదిలేసుకుని సేవకు వచ్చారు. మా బామ్మద్ది దేవుడు పిలుపందుకుని సేవకు వెళ్ళాడని చెప్తూ ఉండేవారు వైవి రత్నయ్య గారు నాతో. సేవలో ప్రారంభ దినాలు చాలా కష్టాలు ఉంటాయి. ఆవిడ చాలా ఇబ్బందులు పడుతుంటారు. వారి యొక్క పేదరికం, వారికి ఉన్న ఆవిడ శారీరక ఆహారం సరిగా లేకపోవడం వల్ల వచ్చే బలహీనతలు ఎన్నో ఉంటాయి. కానీ దేవుడు సమృద్ధిగానే ఇస్తాడు. కానీ ఈ రోజు ఇంత ఉన్నతమైన స్థితికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే దేవుడు కనబడతాడు, మాట్లాడతాడు. అమ్మగారికి దర్శన వరం ఉంది. అటు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే
కార్యాలు వారి ద్వారా జరిగిస్తున్నాడు దేవుడు. దైవ సన్నిధిలో మనకు అదే తరగతి ఇచ్చారు. ఇక్కడ ఉన్న సన్నిధి స్త్రీలు ఎలా తయారయ్యారు? ఈ అమ్మగారి అయ్యగారాపతి సన్నిధిలో ఉన్నారా? ఈ స్థలం ఉందా? ఈ మందిరం ఉందా? చెప్పండి. బయలుపరుస్తున్నాడు దేవుడు అనేక విషయాలు, అవి నెరవేరుతూ ఉన్నాయి. దేవుడు చూచి ఎంత సంతోషం అంటారో. సాధు సుందర్ సింగ్ గారు యేసుప్రభుని చూచి పెళ్లి చేసుకుంటాం మానేశాడు ఆయన. అని సాధు సుందర్ గారు ఎవరిని చూచి? యేసుప్రభుని చూచి నాకు పెళ్లి అక్కర్లేదు అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన అంత అందగాడిగా ఈ లోకంలో లేడని చెప్పి చెప్పులు వేసుకుంటూ మానేసి కాషాయ వస్త్రం వేసుకుని వాళ్ళ నాన్న పిల్లతండ్రి ఇచ్చిన 200 ఎకరాల ఆస్తి వదిలేసుకుని దక్షిణ భారతదేశం అంతా పట్టుకుని బైబిల్లో ఉన్న దేవుడిని నేను చూచారని ప్రకటించాను. కనుక దేవుని పిల్లలారా, యేసు కోసం సమస్తాన్ని విడిచిపెట్టి సిద్ధపడవలసిన దినాల్లో ఉన్నాం. పోగు చేసుకునే దినాల్లో లేవు మనం. ఎన్ని పోగు చేసుకున్నా పట్టుకెళ్ళేది ఏమీ లేదు. మధ్యాహ్నం ఉండగా ఒక అమ్మ ఫోన్ చేసింది, మీకున్న సమస్తాన్ని సమర్పించమని అన్నాడండి ప్రభువు. మళ్ళీ పడుకుని ఏంటైనా మళ్ళీ ప్రార్థన చేసుకుంటే ఏంటైనా అంటే మళ్ళీ నిలబడింది. ఆ అమ్మగారికి చేశానండి, నాకు తెలియదు, అయ్యగారిని అడగమందే. ఏంటంటే అయ్యగారు అంటే నీకు కొన్ని ఎంత ఇచ్చేయమ్మా అంటే ఊరుకుంటుందా? అడిగమ్మ దేవుడే చెప్తాడు అని అంటే దేవుడే చెప్పాలి కదండి. అంటే చెప్పిన మాట ఏదో ఒక రోజున వారి హృదయంలో ఆ శరీరం సమర్పించమన్నాడో మనసును సమర్పించమన్నాడో ఆవిడ ఉన్న ఇల్లు బిల్డింగ్ అమ్మేసి దేవుడికి ఇచ్చేవాడు నాకేం దొరుకుతుంది? ఒకవేళ అలాగంటే ఇస్తుందా? గుడిమని వస్తాయి అంటే మళ్ళీ వారం గుడిలో రాదు. ఇచ్చేమన్నాడు పాస్టర్ గారు మొత్తం ఇచ్చేమన్నాడు అంటాడు. ఇచ్చేమన్నాడు వసూలు చేసుకుంటాడు ఒక రోజున. నాకెందుకంటే నా బాధ. ఇచ్చేమన్నవాడే ఒక రోజున ఎలా లాక్కోవాలో ఆయన తెలుసుకుని లాక్కుంటాడు. ఆయనకి సమర్పించుకున్నాడు. కాబట్టి అంతే కదా, నా కోసమా? చెప్పండి. దేవుడికి ఇచ్చిందంతా దేవుడి సేవ కోసమే కదా. ఈయన సదుపాయాలు చేసి ఇంత శృంగారంగా మందిరాలు సిద్ధం చేసి ఈయన సదుపాయాలు పూర్వదినాలు ఉన్నాయంటారా? అంటే ఇంత చల్లగాలి, ఇన్ని సదుపాయాల్లో ఎలా కూర్చున్నాం మనం. కనుక ఎన్నిటి ఖర్చు ఎవరిచ్చింది? మీరు ఇచ్చిందే కదా. దేవుడి సేవకే వాడుతున్నారు కదా. అంటే ఇదంతా ఎవరి కోసం ఖర్చు పెట్టినట్లు? ఇవన్నీ దర్శనాల్లో బయలుపడుతూ ఉంటాయి. అందుకే దైవ సన్నిధి ఇలా చెప్పుకుంటూ వివరించుకుంటే నా సమయం చాలా దగ్గర ఎన్ని విషయాలు చెప్తాను నేను. చెప్పండి. వాక్యం అనే విషయాల్లోంచి, బైబిల్ గ్రంథం అనే విషయాల్లోకి ఎక్కడికి రావాలి? అంటే సంఘం అనే విషయాల్లోకి రావాలి. ఈ సంఘం అనే విషయాల్లోంచి మనం తీసుకెళ్ళిపోతాడు నూతన యెరూషలేము అనే విషయాల. ఏ విషయాలు చెప్పండి? నూతన యెరూషలేము అనే 7 ఏళ్ళు అంటే విందు. ఏం పెడతాడండి? ప్రేమను పంచుతాడు. ఆయన చూస్తేనే కడుపు నిండిపోద్ది. అవునండి. ఇందులోకి మీరు సహజంగా పెళ్ళికి వెళ్ళినప్పుడు చుట్టాలందరూ చూసి వస్తూ ఉంటారు కదా. వెళ్ళండి, మీరు ఎవరిని చూస్తారో? మీ అమ్మగారు అయితే వాళ్ళ అన్నయ్య చూసుకుంటారు ముందు, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడా అని. వైవిరత్న గారు ఎక్కడున్నారో చూసుకుంటారు ఆవిడ. మీరు ఎవరిని చూసుకుంటారా? మా రాజశేఖర అయ్య గారు ఎక్కడున్నారని చూసుకుంటారు. ఆవిడ పేదరు గారు ఎక్కడున్నారు, యోహాన్ గారు ఎక్కడున్నారో, పౌలు గారు ఎక్కడున్నారో, స్టెఫన్ గారు ఎక్కడున్నారో ఇలా చూసుకుంటే 7 ఏళ్ళు గడిచిపోద్దండి. ఎవరి యాకోబు రాహేలు ప్రేమిస్తే 7 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందంట? చెప్పండి. 7 సంవత్సరాలు ఎలా గడిచిపోయింది దానికి? రాహేలు మీద ఉన్న ప్రేమకి 7 ఏళ్ళు 7 ఏళ్ళ కింద పరలోకంలో 7 ఏళ్ళు ఎలా గడిచిపోతే తెలియదు. అంత ఆనందం. పాటలు ఎవరు పడుతుంటారు? దేవదూతలు. సంగీతం ఎవరు వాయిస్తూ ఉంటారో ఆ బాబుని దేవుడు దీవించును గాక. అంత దెబ్బ తగిలినా సరే మీరు అందరి పాటలకు అందం తెచ్చింది అబ్బాయే. అవునా? మీ అందరి పాటలకు అందం తెచ్చింది ఎవరు? ఎంతో చేద్దాం అనుకున్నాడు కానీ ఆడు వల్ల అవ్వలేదు. జాయిగా పడిపోయాడు. మేము 30 ఏట్లో పడిపోయాడు అంటాం. అక్కడ ఈ కాలంలో పడిపోయాడు ఇక్కడ పెద్ద కాలం. ఆడు సైతానికాడు. ఇలా చూడండి, దేవుడు తన కార్యాన్ని ఆపకుండా జరిగించుకున్నాడు. దేవుడికి మహిమ కలిగిన కాక. భూలోకంలో ఆయన మాటలు వింటే ఎంత ఆనందంగా ఉంటే పరలోకంకి ఎంత ఆనందంగా ఉంటుంది. ఎప్పుడా అంట. కాబట్టి అమ్మగారు యొక్క అన్నయ్య గారు మా గురువు గారు తొడలు కొట్టుకుంటూ చెప్పేవాడు, వెళ్ళిపోదాం పరలోకం అంటే 12 గుమ్మాలు. ఆయన పాడుతుంటే పరలోకం వెళ్ళిపోయినట్లు ఉండేది. ఎప్పుడా పరలోకం ఎప్పుడా అనేది మనసు. కానీ ఇప్పుడు మీకు ఎప్పుడా డోక్రా లోన్ ఎప్పుడా అన్నట్లు ఉంటుంది. అది కాదు మనకు కావాల్సింది. అంటే ఎప్పుడు 7 ఏళ్ళ విందు, తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన, అనంత విందు. ఇలా చెప్పుకుంటే అతడు నన్ను విందుశాలకు
నా మీద ప్రేమను దోచముగా దేవుడు మిమ్మల్ని దీవించుగాక. పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు. నన్ను మమ్మల్ని ప్రేమించావు, ప్రాణం పెట్టావు. నీకంటే ఎవరైనా నన్ను ప్రేమించి, తల్లి ప్రేమకు మించిన ప్రేమ, తండ్రికి ప్రేమకు మించిన ప్రేమ, గాయపరచబడిన మంచి సమరయుడిగా వచ్చి ఆ గాయాలు పెట్టిన దేవుడు తండ్రి స్తోత్రాలు. నిన్ను బట్టి బ్రతుకుతున్నాను. వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టకుండా మధ్యాకాశానికి నన్ను ఆకర్షించి ఎటువంటి విందులోకి తీసుకున్నాను. బైబిల్లోని 66 గ్రంథాలు ధ్యానించడానికి, సంఘములో ఉన్న వాక్య విందును, రక్షణ విందును, బాప్తిస్మ విందును, సంస్కార విందును, పరిశుద్ధాత్మ విందును, దైవ సన్నిధి విందును అనుభవించడానికి, 7 ఏళ్ళు నీతో కలిసి పరలోకములో స్తుతిస్తూ ఆరాధించడానికి, 1000 ఏళ్ల పరిపాలనలోకి, అనంత రాజ్యములోనికి అతడు నన్ను తీసుకుపోయిన మాటను బట్టి మమ్మల్ని తీసుకెళ్ళడానికి మాతో ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు. మా మీద ప్రేమను దోచముగా ఇస్తాం. ప్రేమాదిశయం చేతి నేను మోచెల్లుచున్నానంటే వధువు, నువ్వు ప్రేమిస్తున్న ప్రేమ ఈ లోకములు ఎవ్వరూ ప్రేమించలేని ప్రేమ. ఏ స్థితిలో ఉన్న మమ్మల్ని ఏ స్థితికి తీసుకొచ్చావు తండ్రి. ఏ స్థితిలో ఉన్న నా స్థితిని ఈ స్థితికి తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రములు తెలుసుకున్నాను. ఈ స్థితిని ఇచ్చిందే, ఈ స్థితిని ఇచ్చిందే ప్రభు, ఈ పరిస్థితిని నువ్వు ఇచ్చినందుకు స్తోత్రములు తెలుసుకున్నాను. ఈ ఆత్మతో అక్కడికి మమ్మల్ని సిద్ధము బలమైన స్తుతి ప్రభువుకు చెల్లిద్దాము ప్రభు. ఇలాంటి సహవాసం మాకు ఇచ్చినందుకు స్తుతి. ఈ సహవాసంలో మమ్మల్ని ఆత్మీయంగా పెంచుతున్నందుకు స్తుతి. లోక ప్రేమ మరిపించాం, పాప ప్రేమ నుండి విడిపించాం, ఈ ప్రేమ చేత బంధించాం తండ్రి. ఈ ప్రేమలో నన్ను బంధించినందుకు ఇచ్చిన కాపుదలకు ఈరోజు ఈ రూపాన్ని మాకు చూపించాము. నన్ను ఎంతో ప్రేమించి అయ్యగారు, అమ్మగారు, అయానికి స్తోత్రములు, వారు మా కోసం చేసిన ప్రార్థనలు, మా కష్టాల్లో, మా ఇరుకుల్లో, మాకు వచ్చిన సేవలో, వచ్చిన శ్రమలలో ఒకరికి ఎన్నో ప్రార్థన చేసిన అమ్మగారిని, అయ్యగారిని బలపరచాలి, బిడ్డలను బలపరచాలి. మేమందరము సహోదర ప్రేమతో సాగిపోతూ ఆ నిత్య రాజ్యములకు సిద్ధము చేయాలి. నూరంతలుగా మా జీవితాలు ఫలించుకుని సహాయం చేయాలి. త్వరగా పెండ్లి కుమారుడిగా మధుమేఘ మీద మమ్మ కొరుపోటుకు రాని క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. అందరికీ నా హృదయపూర్వక మరణాత. మరి నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చి ఈ మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన ప్రియకు దేవునికి స్తోత్రాలు. అయ్యగారికి, అమ్మగారికి, బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన మరణాత. సమయము ఎక్కువైంది కనుక నేను విపులంగా చెప్పలేకపోయాను, క్షమించాలి. కరుణ కుమార్ అయ్యగారు మొదలు ప్రారంభం చేస్తాను. ముగింపు ప్రార్థన. అనాది కాలంలో నీటి మీద అల్లాడుచు ఒక సృష్టిని నిర్మాణం చేయాలని గొప్ప ఆలోచన కలిగి ఈ సృష్టిలో యావత్తును నిర్మాణం చేసి సృష్టికి కారణభూతులుగా అనుభవించాలనే గొప్ప ఆలోచనతో చెట్లను, ఫలములను, నదులను, సెలయేరులను, వృక్షములను ఏర్పాటు చేయడానికి గొప్ప ఆలోచన కలిగి సృష్టి యావత్తును మీ మాట ద్వారా సెలవించిన మాటను బట్టి చీకటిని, వెలుగును వేరుపరచి దానికి గడియలను, నిమిషములను, సెకనులను, రోజులను ఏర్పాటు చేసి ఎలాగనే ఈ దినమందు నిన్ను ఆరాధించుటకు, కొనియాడుటకు, నీ మాటలు వినుటకు, నిన్ను గణపరచుటకై మమ్మల్ని అందరూ ఎన్నుకొనుటకు గొప్ప అంతస్తు కలిగినటువంటి గొప్ప సృష్టి కుమారుని మీరు ఏర్పాటు చేసి
దేవుడు కనబడతాడు, మాట్లాడుతాడు అనేటటువంటి గొప్ప మాటకు సాదృశ్యముగా సృష్టిని యావత్తును నిర్మాణము చేసి నా స్వరూపమందు మానవుని నిర్మాణము చేసుకొని అతనిని చూసి నేను ఆనందించాలని గొప్ప ఆలోచనతో మానవ నిర్మాణము చేసుకొని మానవులతో మాట్లాడొచ్చు, గంటల గంటలు ఆయనతో మంచిగా మాట్లాడొచ్చు, సంభాషించచ్చు. అతనితో గడిపిన క్షణాలను మరొక నేను మరలా తిరిగి వస్తానని మాట సెలవిచ్చి మరలా వెళ్ళి మరలా అదే సమయానికి వచ్చొచ్చు. సృష్టి యావత్తును మానవుని చేతికి మీరు అప్పగించిన రీతిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. తండ్రి గారు దైవస్వరుడు దేవదాసయ్య గారి ద్వారా మీరు రాయించినటువంటి రక్షణ మహాసంకల్పం అనేటటువంటి చార్టులో మీరు తెలియజేసినటువంటి గొప్ప అంశము మానవుని నిర్మాణము, యేసు క్రీస్తు యొక్క స్వరూపము, దేవుని యొక్క స్వరూపము, ప్రవక్తలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు చేసినటువంటి గొప్ప అంతస్తు, పరలోకపు గవిని చేరేటటువంటి గొప్ప దీవెనకరమైనటువంటి స్థితి మా తండ్రి గారు ముందుగానే మాకు అందించినటువంటి గొప్ప దేవ, ఈ నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అబ్రహామును ఏర్పాటు చేసుకుని ఈ స్థలమునకు యెహోవా ఈరే, ఇది దేవుడే చూచుకొను అన్నట్లుగా మీరు సెలవిచ్చి మోషేను ఎన్నుకొని నడవడిక నేర్పించి ఎన్నిక జనముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలీయులను బట్టి పౌలు వలె నేను క్రీస్తును పోలి నడుచుచున్నాను అన్నట్లుగా తండ్రి గారును కూడా నేను దేవుని పోలి నడుచుచున్నాను, ఏర్పాటు జనాంగమైనటువంటి బైబిల్ మిషన్ వారు దేవుని పోలి నడవండి. ఎందుచేతంటే మీరు మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని చూస్తాడు, బయట ఉన్నవారు మిమ్మల్ని గమనిస్తారు కనుక మీరు జాగ్రత్తగా నడుచుకోనండి అని మీరు తండ్రి గారి ద్వారా మాకు అనేకమైన మాటల ద్వారా మీరు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభువా, నిర్గమకాండమందు మీరు తెలియజేసిన మాట గొప్ప అంశ మాటలు ఉన్నవి కనుక ప్రవక్తలైనటువంటి వారు రాసినటువంటి మాటలు, పత్రికలయందు సంఘములతో మాట్లాడినటువంటి మాటలు, సంఘములతో బోధించుచున్నాను అని తెలియజేసిన మాటను బట్టి అపోస్తులైనటువంటి పౌలు తన హృదయంలో ఉన్నటువంటి దుఃఖమును వెలగక్కుని క్రీస్తును చూపించొచ్చు, క్రీస్తుకు మాదిరిగా నడవండి అని, మీరు రెండవ రాకడకు ఆయత్తపడండి అని సంఘములకు బోధించినటువంటి బోధను జ్ఞాపకం చేసుకుంటున్నాము. బిందుశాలను మా మధ్య పరిచయవేస్తావు. అనేకమైనటువంటి బిందులోనైనా ప్రభా, అనేకమైన వంటకములు ఉన్నవి. ఏ వంట మేము భుజించినప్పటికీ దేవా, ఆ వంటలో మధురమే కనబడుచున్నది ప్రభా. నోటికి నైనా ప్రభా తింటున్నప్పుడు మా నాలుకకు అందించుచున్నటువంటి ఆహారం ఎంత మధురముగా ఉన్నది, ఎంత చక్కగా ఉండాలి మీరు అని మేము నోటి మాట ద్వారా మేము మాట్లాడుతూ ఉంటాము. కానీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యమును మేము అర్థము చేసుకుని నెమరు వేసుకోవచ్చు. మీరు అన్నటువంటి మాటను బట్టి శిష్యులతో మీరు అన్నారు, మీ యొక్క శరీరమును రక్తమునిచ్చి నేను వచ్చు రాక పర్యంతం ఇది ఇలాగ మీరు చెయ్యుడి, జ్ఞాపకము చేసుకోనండి అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి మా విందుశాలను ప్రభువాని యాజకులలో మీ పరిశుద్ధాత్మ నుంచి విందుశాలను మీరు గొప్పగా మాకు వడ్డించిన రీతినైనా మేము మరొక జ్ఞాపకము చేసుకుని గొప్ప అంతస్తు మీరు మాకు దయచేయమని అడుగుచున్నాము. ప్రభువా, విందుశాలలో ప్రధానమైన అంశములు అయిన ప్రభా ప్రకటన గ్రంథములో చూపించవచ్చు. ప్రభా, పద్మాసు లంకలో ఉన్నటువంటి యోహాను గొడమోతు లంక పడేటటువంటిగా లంకలో పడి ఏమి చేయాలి, నేను ఇక్కడ నుండి నేను ఏమి చెయ్యాలి అన్నట్లుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మోకాళ్ళు ఎరిపెక్కినవి, మోకాళ్ళు నలుపుతో నిండినవి, మోకాళ్ళు నలిగిపోచున్నవి, ప్రార్థనాపరుడు అని మహాజ్ఞాని అయినటువంటి విధముగా పరమార్థ జ్ఞాని అయినటువంటి బిరుదులు సంపాదించుకుని వ్యాపారం నీ వైపు చూచొచ్చు. ప్రభువా, మీరు నాకు ఏమి చూపించుచున్నారు, ఇది నేను ఎలాగూ రాయాలి, నా హస్తములకు నేను అందటం లేదు, నా హృదయముకు నేను అందడం లేదు, నేను భయముతో నిండిపోయాను. ఈ లోకము పరిస్థితి ఏమైపోతుంది, ఈ లోకం అంతమైపోతుందా అన్నట్లుగా భయపడి కన్నీరు విడిచొచ్చు మీరు చూపించినటువంటి రాత రాస్తూ ఉన్నారు. అవును నాయన, కళ్ళకు కట్టినట్లుగా ప్రకటన గ్రంథం అంతయు రాసినటువంటి రీతిగా భయంకరమైనటువంటి దుర్దినాల్లో మేము సంచరించొచ్చు ఉన్నాము దేవా. భయంకరమైన దినాల్లో మేమున్నాం, మానవులుగా మేమున్నాం.
నలిగిపోచున్నాం. విందుశాలలో మీరు మాకు వడ్డించిన మాటను బట్టి ఈ యొక్క వాక్యము మా హృదయంలో బదిలపరచుకుంటే మీరు వచ్చినప్పుడు మీ చెయ్యి అందుకుని గొప్ప అంతస్తులు మేము నాయన ప్రభు అందుకుని ఉంటాము కనుక ప్రభా ఈ దినాన్న యాజకులలో మీరుండి నాయన ప్రభు గొప్ప స్థితిని మాకు నేర్పించిన వీధిని తండ్రి, వారు నేర్చుకున్న బోధలు ప్రభా ఎంతో మంది నాయన ప్రభు పెద్దలైనటువంటి వారి దగ్గర నేర్చుకున్న బోధలు, సంఘ చరిత్రలో ఉన్నటువంటి బోధలు నాయన ప్రభా ఎంతో మంది నాయన భక్తుల దగ్గర నేర్చుకున్న బోధలు ఈ రోజు మాకు వినిపించగా మేము వినిన దానినైనా ప్రభా విడవగానైనా ప్రభా దీనిలో బదిలపరచుకుని రెండవ ఆఖరికి మమ్మల్ని ఆయత్తపరచబడుచున్నాము. ప్రకటన గ్రంథంలో చెప్పుచున్న మాటను బట్టి తండ్రి, సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా అన్నట్లుగా నాయన ప్రభా మా అందరూ విని వదిలేయకుండా ప్రభా మా హృదయంలో బదిలపరచుకుని రెండవ రాకడకు చేరి గొప్ప అంతస్తు మీరు మాకు దైత్యం అడుగుచున్నాము దేవా. మా ద్వారా అనేకులకు సువార్త అందించబడాలి, ఈ సువార్త మేము విరివిగా ప్రకటించబడాలి కనుక దేవా ఈ రోజు మరణాంత మహిమ మందిరములో పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి మాట్లాడిన మాటలు బట్టి తండ్రి మా ఎల్లరికూ నడవడిక నేర్పించమని, విధేయత నేర్పించమని, వాక్యానుసారమైన నడవడికను మాకు నేర్పించమని దేవా ఈ దినాన్ని మీ పాదములను బ్రతుకులాడుచున్నాము. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారు, నడవయస్కులు, ముసలితనంలోనికి ప్రవేశించిన వారిని కూడా దీవించి ఆశీర్వదించమని రేపటి కాలంలో జరుగుతున్నటువంటి ప్రభు ఆఖరి కోటములో నాయన ప్రభు మీరుండి పరిశుద్ధాత్మ దేవుడిగా ఉండి తండ్రి గంభీరమైనటువంటి నాయన ప్రభు కోటమని మీరు జరిగించమని మిమ్మల్ని బ్రతుకులు ఆడుకొనుచున్నాము దేవా. మీ కొందరాలు సూత్రాలు ప్రతి ఒక్కరు నాయన ప్రభు కోట ముగించుకుని గృహములకు చేరుచుండగా దేవా వారిని దీవించండి, మార్గమధ్యములో తోడుగా ఉండండి. ఒకవేళ మీరు అక్కడ వచ్చినట్లయితే మమ్మల్ని అందరినీ ప్రభు మీరు ఆయత్తపరిచి మీ యొద్దకు చేర్చుకోనమని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించచ్చు రెండవ రాకడ సిద్ధపరచుచున్నాం. యేసు క్రీస్తు యొక్క పుణ్య నామమును బట్టి ప్రార్థించి వేడుకొచ్చున్నారు పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును. మానవ ఆహారము దయచేయి. వాడిన ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి మా పాపములను క్షమించుము. మమ్మల్ని శోధనలో కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికి లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాదికి లయము. ప్రభు యేసు రక్తము సంపూర్ణ విజయం, అపవాదికి నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, సంఘమును విందుసాలకు తోడుకొని వెళ్ళుచు మంచి పదార్థములతో వాక్యమనే విందును అందిస్తున్న యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ తండ్రిగా మన మధ్య ఉండి మరింత రుచికరమైన పదార్థములను వాక్యమును అందించుచు సిద్ధపరచుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నిత్య సహవాసం, సన్నిధి, కాపుదల, స్వస్థత, సమాధానం చేరి ఉన్న మీకెవరకును జరుగుతున్న ఉపవాస ప్రార్థన కూటములకును వాక్య సందేశము అందించిన దైవజనుల కుటుంబములకును వారి సేవకును తోడై నడిపించును గాక. ఆమేన్. మరణాత.